హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం అక్టోబర్ 29వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. అందులో ముఖ్యంగా ఇక్కడ చూడండి, లెబనాన్లో యుఎస్ ట్రూప్స్ మీద చేసినటువంటి అటాక్ని ఇటు ఇండియా, స్పెయిన్ రెండూ కూడా వ్యతిరేకించడం జరిగింది. అలాగే జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కేస్, ఏదైతే రైట్ టు ప్రైవసీ అన్నటువంటి కాన్సెప్ట్ మనకు వచ్చిందో ఆధార్కి సంబంధించి, ఈయన మరణించడం జరిగింది అన్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి ఈ కేసు అన్నటువంటిది, రైట్ టు ప్రైవసీ ఏంటి, ఇవన్నీ చూద్దాం. నెక్స్ట్ చూడండి, సోలార్ పవర్ అన్నటువంటిది ఉమెన్స్ ఎంపవర్మెంట్కి ఎంతవరకు సహాయపడగలదు అన్నట్టుగా. అలాగే జ్యుడిషియరీలో ఉమెన్ అండర్ రిప్రజెంటేషన్ ఉంది అన్నటువంటి ఆర్టికల్ ఇవ్వటం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే నిజంగానే జ్యుడిషియరీలో ఉమెన్ అండర్ రిప్రజెంటెడ్గా ఉన్నారా అన్నటువంటి చూద్దాం. అలాగే తమిళనాడు చూడండి, హీట్ వేవ్స్ని అంటే వడగాలుల్ని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో హీట్ వేవ్స్ అంటే ఏంటి, రీజన్స్ ఏంటి, స్టేట్ డిజాస్టర్స్కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, ఇవన్నీ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇల్లీగల్ డిజిటల్ పేమెంట్ సర్వీసెస్కి అగెనెస్ట్గా సెంటర్ వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది. ఆ నేపథ్యంలో ఇల్లీగల్ డిజిటల్ పేమెంట్స్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఇది చూద్దాం. అలాగే హేమా ప్యానెల్ రిపోర్ట్కి సంబంధించి 26 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి అన్నట్టుగా కేరళ హైకోర్టుకి చెప్పింది. ఈ నేపథ్యంలో అసలు హేమా ప్యానెల్ రిపోర్ట్ అంటే ఏంటి, ఇది దేనికి సంబంధించింది అన్నటువంటి చూద్దాం. చివరిగా చూడండి, ఫర్టిలైజర్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఇండియా ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తోంది అన్నటువంటిది చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, లెబనాన్లో యుఎన్ ట్రూప్స్ మీద చేసినటువంటి అటాక్స్కి సంబంధించి. సో దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అయితే రీసెంట్గా ఏమైంది, ఇజ్రాయెల్ అన్నటువంటిది లెబనాన్లో ఉన్నటువంటి యుఎన్ ట్రూప్స్, ఎవరైతే యుఎన్ పీస్ కీపింగ్ ట్రూప్స్ ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయటం జరిగింది. మరి దీనిని మన భారతదేశం అలాగే స్పెయిన్ కూడా వ్యతిరేకించింది. మరి స్పెయిన్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, స్పెయిన్ యొక్క ప్రభుత్వాధినేత అయినటువంటి పెడ్రో సాంచెజ్, ఈయన భారతదేశ పర్యటనకి రావటం జరిగింది. ఎందుకని అంటే, మన భారతదేశంలో C-295 మధ్యశ్రేణి రవాణా విమానాలకు సంబంధించి టాటా ఎయిర్ క్రాఫ్ట్ కాంప్లెక్స్ అన్నటువంటి దాన్ని 2 దేశాల ప్రతినిధులు కలిసి స్టార్ట్ చేయటం జరిగింది. మన ప్రధాని అలాగే స్పెయిన్కి సంబంధించినటువంటి ప్రధాని అయినటువంటి పెడ్రో సాంచెజ్, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని స్టార్ట్ చేశారనమాట. ప్రపంచ అవసరాల కోసం మేక్ ఇన్ ఇండియా అన్నటువంటి లక్ష్యానికి ఇది చేయూతనిచ్చేలాగా మన దేశంలో మన ఎయిర్ ఫోర్స్కి సంబంధించి దాదాపు 18,000 విడి భాగాలను చేయటానికి ఈ యొక్క కర్మాగారం అన్నటువంటిది వీలు కల్పిస్తుంది. అంతేకాదు ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో ఈ ఎంఎస్ఎంఈలకి చాలా ఎంప్లాయ్మెంట్ని కలిగించడానికి, ఆదాయాన్ని ఇవ్వటానికి ఉంటుంది. అలాగే దేశంలోనూ అంతర్జాతీయ మార్కెట్ల కోసం పౌర విమానాల్ని తయారు చేయటంలో ఈ యొక్క ఫ్యాక్టరీ అన్నటువంటిది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ నేపథ్యంలో దీని గురించి మాట్లాడారనమాట. అంతేకాదు 2 దేశాలు కూడా యూరప్ ఇండియా ట్రిపుల్ నెగోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో, కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ CFTAకి సంబంధించి, అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్కి సంబంధించి, జాగ్రఫికల్ ఇండికేషన్స్ అగ్రిమెంట్కి సంబంధించి, ఈ 3కి సంబంధించిన నెగోషియేషన్స్ని ముందుకు తీసుకెళ్తాము అన్నట్టుగా ఇక్కడ మాట్లాడారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కర్ణాటక మాజీ జడ్జి అయినటువంటి కేఎస్ పుట్టస్వామి, ఈయన మరణించారు అన్నటువంటి నేపథ్యంలో మనము రైట్ టు ప్రైవసీ గురించి తెలుసుకుంటాము. మరి దీనిని ఏ సబ్జెక్ట్ కింద చదువుకుంటాము, పాలిటీ. మనం చూస్తే రైట్ టు ప్రైవసీ కేస్ లేదా కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టుకి సంబంధించిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్లో ఇది కూడా ఒకటి, 2017కి సంబంధించి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటండి, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో దీనికి సంబంధించి ఆర్టికల్ 21 అన్నటువంటి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ గురించి కూడా చెప్తుంది. సో ఇంప్లిసిట్గా ఈ రైట్ టు ప్రైవసీని కూడా ఆర్టికల్ 21 అన్నటువంటిది కలిగి ఉంటుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో ఈ రైట్ టు ప్రైవసీకి ఇన్హరెంట్ వాల్యూ అన్నటువంటిది ఉంటుంది. ప్రతి పర్సన్ యొక్క బేసిక్ డిగ్నిటీ అన్నటువంటిది ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇంటర్ఫెరెన్స్ లేకుండా తన లైఫ్ని జీవించేటటువంటి అబిలిటీ ఆ పర్సన్కి ఉండాలి అన్నట్టుగా
దీని గురించి చెప్తుంది. సో ఇక్కడ ఆర్టికల్ 21 కింద మనకి డిఫరెంట్ ఫామ్స్లో ప్రైవసీ అన్నటువంటిది గ్యారంటీ చేయబడుతుంది. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాడీలీ అటానమీ అన్నటువంటిది ఒక పర్సన్కి ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క ఆర్టికల్ 21 కింద. అంతేకాదు ప్రైవసీ ఆఫ్ చాయిస్కి కూడా ప్రైవసీ అన్నటువంటిది ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఇన్ఫర్మేషన్ ప్రైవసీ కూడా ఉంటుందన్నమాట. ఇన్ఫర్మేషన్ ప్రైవసీ. సో మనకి రైట్ టు ఫర్గాట్ అని కూడా ఒకటి ఉంది. దాని ప్రకారం ఏంటి, మనం ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేసేటటువంటి అధికారం కూడా మనకు ఉంటుంది. సో డిలీట్ చేయండి అనేసి మనం అడగచ్చు. సో దాన్నే రైట్ టు ఫర్గట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అలాగే రైట్ టు రిలాక్స్ అనేసి ఇవన్నీ కూడా దీని కిందే ఉంటాయి. మరి ఇక్కడ మనం గమనించాలి, ప్రైవసీ అన్నటువంటిది ఏంటి, మన ఒక్కరిని పక్కన మనకి సపరేట్గా ఉండటానికి కల్పించేటటువంటి ఒక రైట్ అనుకోవచ్చు. సో 2017లో సుప్రీంకోర్టు ఈ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు ప్రైవసీ అన్నటువంటి దాన్ని ఆర్టికల్ 21 కింద చెప్పటం జరిగింది. అది కూడా ఆధార్కి సంబంధించి ఛాలెంజ్ చేసినప్పుడు ఈయన ఏమని ఛాలెంజ్ చేశారు, ఆధార్ని 2012లోనే గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, దానికంటూ ఒక చట్టం కూడా లేదు అన్నట్టుగా ఈయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు 2018లో ఆధార్ చెల్లుబాటు అవుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది, తీర్పు ఇవ్వటం జరిగింది. ఎందుకని, అప్పటికే ఆధార్ చట్టం అన్నటువంటిది తీసుకొచ్చారు కాబట్టి. మరి మనం గమనించాలి, ఈ ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇస్తూ గవర్నమెంట్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ని కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టిందనమాట. అయితే ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి, ఆర్టికల్ 21 మాత్రమే కాదు రైట్ టు ప్రైవసీకి సంబంధించి ఆర్టికల్ 14, అలాగే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇవన్నీ కూడా ఒక పర్సనల్కి ప్రైవసీ అన్నటువంటిది ఉండాలి అని తెలియజేసేటటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనమాట. సో ప్రతి రైట్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నట్టుగా దీనికి కూడా రెస్ట్రిక్షన్స్ అన్నటువంటివి ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి. సో దీనిని మనం సోషల్ జస్టిస్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అలానే ఇక్కడ సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కూడా దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు, సోలార్ ఎనర్జీ అన్నటువంటిది కమ్యూనిటీస్ని ఎంపవర్ చేయటానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మంచి పాలసీస్ అన్నటువంటివి తీసుకురావాలి. ఉమెన్ కేవలం బెనిఫిషరీస్ మాత్రమే కాదు, చేంజ్ ఏజెంట్స్గా కూడా పనిచేస్తారు అన్నటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మనం గమనించాల్సింది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కేస్ స్టడీ గురించి చెప్తూ ఉన్నారు. అది ఏంటి, లిటిల్ రన్ ఆఫ్ కచ్ అన్నటువంటి ప్రాంతం ఉందా, ఆ లిటిల్ రన్ ఆఫ్ కచ్లోకి వచ్చేసరికి అక్కడ ఉమెన్ ఏం చేస్తూ ఉన్నారు, సాల్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, దాంట్లో డీజిల్ బదులుగా సోలార్ పంప్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల వాళ్ళ యొక్క ఇన్కమ్ 94% పెరిగింది. ఇన్కమ్ అన్నటువంటిది పెరిగింది. అది మాత్రమే కాదు, కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి దాదాపు 115,000 మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం వాళ్ళు కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా బేర్ ఫుట్ కాలేజ్ అనేసి మన దేశంలో, గ్రామీణ శక్తి అనేసి బంగ్లాదేశ్లో, సోలార్ సిస్టర్ అనేసి ఆఫ్రికాలో, ఇలాంటి వాటి ద్వారా ఉమెన్ సోలార్ ఇంజనీర్స్గా మారుతూ ఉన్నారు. మిలియన్స్ ఆఫ్ మెంబర్స్కి బెనిఫిట్స్ ఇది చేకూరుస్తుంది. అంతేకాదు ఆ కమ్యూనిటీ యొక్క హెల్త్ అలాగే సేఫ్టీ వీటన్నింటినీ ఎన్ష్యూర్ చేసేలాగా ఉంది. అంతేకాదు సోలార్ ఎస్పెషల్గా లోకలైజ్డ్ సొల్యూషన్స్ తీసుకురావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఉమెన్కి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అన్నటువంటిది తీసుకురావటానికి, అలాగే ఇన్కమ్ జనరేషన్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ని తీసుకురావటానికి సొసైటీలో ఉమెన్కి ఎస్పెషల్గా ఇన్కమ్ జనరేషన్ అన్నటువంటిది చేయటానికి. సో ఇన్కమ్ వస్తే ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి, హెల్త్కి, అలాగే మిగతా ఎసెన్షియల్ యాక్టివిటీస్కి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. దానివల్ల మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో, వాల్యూ చైన్లో ఉమెన్ని కూడా ఇంటిగ్రేట్ చేసినట్టు అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ దాదాపు మిగతా ఎనర్జీ సెక్టార్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ మంది ఉమెన్ ఎంప్లాయీస్ ఈ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇండస్ట్రీలో ఎక్కువగా రావచ్చు. అంతేకాదు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో మనం గమనిస్తే సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు 4.9 మిలియన్ మంది పీపుల్కి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తే అందులో 40% వర్క్ ఫోర్స్ ఉమెనే ఉన్నారు. అందులోనూ ఇండియా చాలా టార్గెట్స్ని పెట్టుకుంది. ఏమని, 500 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీని 2030 కల్లా సాధించాలి, అలాగే 45% కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి 2030 కల్లా,
అలాగే 2070వ సంవత్సరానికల్లా నెట్ జీరోని చేరుకోవాలి. ఇలా వివిధ లక్ష్యాలని పెట్టుకుంది కదా. మరి వీటన్నింటినీ చేరుకోవటంలో రెన్యూబుల్ ఎనర్జీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ రెన్యూబుల్ ఎనర్జీని మరింతగా ప్రమోట్ చేయటంలో ఉమెన్ చాలా కీలక పాత్ర పోషిస్తారు. అలా ఉమెన్ని వీటన్నింటిలో ఇంక్లూడ్ చేయగలిగితే అప్పుడు ఎంపవర్మెంట్ అన్నటువంటిది వస్తుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తే కమ్యూనిటీ యొక్క ఎంపవర్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది. సో ఇది ఇన్క్లూజివ్గా ఈక్విటబుల్గా ఉండాలి. అప్పుడే ఉమెన్ జస్ట్ బెనిఫిషియరీస్ మాత్రమే కాకుండా చేంజ్ ఏజెంట్స్గా కూడా వాళ్ళు పనిచేస్తారు. దానివల్ల ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ వస్తుంది, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది. దానివల్ల మన నేషన్ అన్నటువంటిది మరింత ప్రోగ్రెస్ అవుతుంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జుడిషియరీలో ఉమెన్కి రిప్రజెంటేషన్ గురించి. సో దీనిని మనం పాలిటీలో చదువుకుంటాం. ఇక్కడ ఏమంటూ ఉన్నారు, మన భారతదేశంలో ఉమెన్ సెంట్రిక్ పర్స్పెక్టివ్స్ రావాలి, గ్రేటర్ పార్టిసిపేషన్ అన్నటువంటిది జుడిషియరీలో ఉండాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గమనిస్తే స్టేట్ ఆఫ్ జుడిషియరీ రిపోర్ట్ అనేసి 2023లో సుప్రీంకోర్టు ఇచ్చింది. ఏమని? స్టేట్ ఆఫ్ జుడిషియరీ, స్టేట్ ఆఫ్ ద జుడిషియరీ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ స్టేట్ ఆఫ్ ద జుడిషియరీ రిపోర్ట్లో ఏమని చెప్పింది సుప్రీంకోర్టు అంటే, డిస్ట్రిక్ట్ జుడిషియరీ ఉంటుందా అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇవి ఉంటాయా, వాటిలో 36.3% ఉమెన్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఉంది. మరి మనం గమనిస్తే ఇంకొక 14 రాష్ట్రాల్లో చూసుకుంటే 50%కైనా పైగా ఎక్కువ మంది సివిల్ జడ్జెస్ డివిజన్లోకి ఉమెన్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ హయ్యర్ లెవెల్స్లోకి వచ్చేసరికి ఉమెన్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది చాలా తగ్గిపోతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే హైకోర్ట్స్లో కేవలం 13.4% మంది జడ్జెసే ఉమెన్ ఉంటూ ఉన్నారనమాట. అదే సుప్రీంకోర్టుకు వచ్చేసరికి ఇది మరింత తగ్గింది. కేవలం 9.3% జడ్జెస్ మాత్రమే సుప్రీంకోర్టులో ఉమెన్ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు హైకోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, అలాగే సుప్రీంకోర్టు వీటిలో రిప్రజెంటేషన్ అన్నటువంటిది చాలా అనీవెన్గా ఉంది. ఇంకోవైపు స్టేట్స్కి సంబంధించి కూడా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మేఘాలయ, ఒడిషా వీటిలోకి వచ్చేసరికి ఉమెన్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది. జస్ట్ ఒక ఉమెన్ జడ్జ్ అన్నా లేకపోతే అసలు ఉమెన్ జడ్జి కూడా లేనటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ అన్నటువంటిది కావాలి. ఉమెన్ రిప్రజెంటేషన్ తక్కువగా ఉంటే అది ఒక విష వలయం లాంటిది, విషియస్ సైకిల్ అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడైనా ఉమెన్ ఎప్పుడు ఈ పొజిషన్స్ ఏవైనా ఉన్నప్పుడు వాటిలో ఎక్స్క్లూడ్ చేశారు అంటే దానివల్ల చాలా కన్సర్న్స్ అన్నటువంటివి వస్తాయి. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఎంట్రీలో కావచ్చు, రిటెన్షన్లో కావచ్చు, ఉమెన్కి యాక్సెస్ అన్నటువంటిది చాలా కష్టతరమైంది. మరి ఆ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఉమెన్ని ఇటు లోయర్ లెవెల్స్లోనూ లేదా డైరెక్ట్ రిక్రూట్మెంట్స్కి సంబంధించి చాలా వరకు వాళ్ళని తీసుకురావాలి అన్నట్టుగా స్టెప్స్ తీసుకొస్తూ ఉన్నా ఇంకా కొన్ని ఇబ్బందులు అన్నటువంటివి ఉన్నాయి. సో ఉమెన్ ఎలాగోలా ఈ సిస్టంలోకి రావడానికి మేనేజ్ చేసుకున్న వాళ్ళ కెరీర్ గ్రోత్ అన్నటువంటిది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఉండట్లేదు, దాంతో డిస్కరేజ్మెంట్ అన్నటువంటిది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉమెన్ జడ్జెస్ యొక్క రోల్ అన్నటువంటిది తగ్గుతుంది. హైకోర్ట్స్ ఇలా ముందుకెళ్లే కొద్దీ ఆ ఎలివేషన్లో ఆ ఎలిజిబిలిటీ అన్నటువంటిది కూడా కష్టతరం అవుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఉమెన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ డివైడ్ అన్నటువంటిది పెరుగుతూ వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పబ్లిక్ స్పియర్లో ట్రెడిషనల్గా మెన్నే ఆక్యుపై చేస్తూ వస్తున్న చాలా ల్యాగ్ అన్నటువంటిది ఉంది ఉమెన్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమెన్ పార్టిసిపేషన్ జ్యుడిషియరీలో ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు ఉమెన్ సెంట్రిక్ పర్స్పెక్టివ్స్ కూడా వస్తాయి. దానివల్ల కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఒక కెరీర్ గ్రోత్కి సంబంధించి కావచ్చు, ఫ్యూచర్కి సంబంధించి ఉమెన్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వాటిని రిజాల్వ్ చేయడానికి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాదు, అడెక్వేట్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది కూడా ఇప్పటికీ చాలా హైకోర్టుల్లో కానీ లోవర్ కోర్ట్స్లో కానీ ఉండట్లేదు. మరి ఇలాంటి నేపథ్యంలో ఫిమేల్ సెంట్రిక్గా మనకి డెవలప్మెంట్ అన్నటువంటిది ఉండాలి. ఉమెన్ని కూడా రికగ్నైజ్ చేసి ప్రియారిటైజ్ చేయాలి. వాళ్ళకి జ్యుడిషియరీలో కూడా మంచి సపోర్ట్ అన్నటువంటిది ఇవ్వాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అలాంటప్పుడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఉమెన్ యొక్క రియాలిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుని ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ పెంచేలాగా చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది.
అంతేకాదు ఇప్పుడు పాలసీ మేకింగ్లో చేంజెస్ తీసుకురావటం, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అమ్యూనిటీస్ అన్నటువంటివి ఇవ్వటం, జెండర్ సెన్సిటివ్ రిక్రూట్మెంట్ చేసుకోవటం, ట్రాన్స్ఫర్ పాలసీస్కి సంబంధించి వాళ్ళకి సరైనటువంటి ట్రైనింగ్, సపోర్ట్ ఇవన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. జ్యుడిషియరీలో ఇవన్నీ తీసుకొస్తేనే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నటువంటిది సాధ్యమవుతుంది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్కి సంబంధించి. సో దీనిని మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. తమిళనాడు ఏం చేసింది, హీట్ వేవ్స్ని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ప్రకటించడం జరిగింది. మరి ప్రీవియస్గా కనుక మనం చూస్తే ఈ ఇయర్ మార్చ్లో కేరళ ఏం చేసింది, హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ లేదా మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటి దాన్ని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ప్రకటించింది. అలా ప్రకటించినటువంటి మొదటి రాష్ట్రంగా కూడా కేరళ నిలిచింది. మళ్ళీ ఇప్పుడు తమిళనాడు ఏం చేస్తోంది, హీట్ వేవ్స్ని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ప్రకటించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అసలు స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ అంటే ఏంటి? మనకి డిజాస్టర్స్ అన్నటువంటివి ఏవైతే ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిక్లేర్ చేసినటువంటి డిజాస్టర్స్ లిస్ట్లో లేవో అలాంటి వాటిని స్టేట్ డిజాస్టర్స్గా ప్రకటించవచ్చు. సో దీనికి ఎస్డిఆర్ఎఫ్ నుంచి అంటే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి ఫండ్స్ అన్నటువంటివి ఇస్తారు. అందులో దాదాపు 10% ఫండ్స్ వరకు కూడా ఇమ్మీడియట్ రిలీఫ్ని విక్టిమ్స్కి ఇవ్వటానికి వాడుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ప్రకటించిన తర్వాత దానికి రెస్పాన్సిబుల్ అథారిటీ ఎవరు అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నటువంటిది యాజ్ పర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద. మరి దీని కింద మనం చూస్తే స్టేట్ లెవెల్లో దీనికి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు ఉంటారు, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఆ యొక్క చీఫ్ మినిస్టర్ ఉంటారు. అదే డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వచ్చేసరికి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి హెడ్గా ఉంటారనమాట. మరి పవర్స్ వచ్చేసరికి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని మిగతా నామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఓవర్ రైడ్ చేయడానికి యాక్షన్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వీటికి సంబంధించి అనమాట. అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్స్కి సంబంధించి చూసుకుంటే కేరళ ఏం చేసింది, మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ని ప్రకటించింది, కోస్టల్ ఎరోజన్ని, అలాగే స్ట్రాంగ్ విండ్ని, హీట్ వేవ్స్, సన్బర్న్, సన్ స్ట్రోక్ ఇలాంటి వాటిని కేరళ ఈ స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్స్గా ప్రకటించింది. ఒడిషా ఏమో స్నేక్ బైట్ని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ప్రకటించింది. అలాగే ఒడిషా, కేరళ, అస్సాం ఈ మూడు కూడా లైటనింగ్ మెరుపు ఏదైతే ఉంటుందో వాటిని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ప్రకటించడం జరిగింది. సో ఇలా అన్నమాట. స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ అంటే ఏంటి, ఎవరు ప్రకటిస్తారు, దీని కింద ఫండ్స్ ఎంతవరకు ఇవ్వచ్చు, దేని నుంచి ఫండింగ్ అన్నటువంటిది ఇస్తారు, దీనికి సంబంధించిన రెస్పాన్సిబుల్ అథారిటీ ఏంటి, ఆ అథారిటీకి హెడ్గా ఎవరు ఉంటారు, దీనికి సంబంధించి మనల్ని క్వశ్చన్ అడగచ్చు అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆన్లైన్ పేమెంట్స్కి సంబంధించి, డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి. సో దీనిని మనం ఎకానమీలో చదువుకుంటామన్నమాట. ఏమైంది ఇక్కడ, మనీ లాండరింగ్కి డిజిటల్ పేమెంట్ గేట్వేస్ని యూజ్ చేస్తూ ఉన్నారు ట్రాన్స్నేషనల్ గ్యాంగ్స్ అన్నటువంటివి. అంటే సైబర్ క్రిమినల్స్ వీళ్ళు మనీ లాండరింగ్ సర్వీసెస్కి బల్క్ పేమెంట్ ఫెసిలిటీస్లో ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు బ్యాంక్స్ నుంచి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనం గమనించాల్సింది ఏంటి, I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అన్నటువంటిది సైబర్ క్రైమ్స్కి సంబంధించి చూసుకుంటుంది. మరి ఇది ఏం చేసింది, ఇల్లీగల్ పేమెంట్ గేట్వే క్రియేషన్ ఏదైతే జరుగుతుందో, మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వాళ్ళ బ్యాంక్ని నిర్వీర్యం చేస్తూ ఉంటారు. అంటే వాడరు, ఎప్పటి నుంచో అవి ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నటువంటివి వాడకుండా అలా పెండింగ్లో పడిపోయి ఉంటాయి. అలాంటివి కావచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్స్ని అద్దెకు తీసుకోవటం కావచ్చు. ఇలాంటివి చేయటం ద్వారా చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, మనీ లాండరింగ్కి పాల్పడుతూ ఉన్నారు. మరి ఇది తప్పు. ఒకవేళ మీ అకౌంట్స్ అన్నటువంటివి అలా వాడకుండా పక్కన పడేసినా, లేదు అంటే ఎవరికైనా అద్దెకి ఇచ్చినా మీ మీద కేసులు అన్నటువంటివి వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ హెచ్చరించడం జరిగింది. సో I4C సిటిజన్స్కి అడ్వైజ్ ఇచ్చింది. సో మీరు అమ్మద్దు, రెంట్కి కూడా తీసుకోవద్దు మీ బ్యాంక్ అకౌంట్స్ని. అంతేకాదు కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కావచ్చు, ఉద్యమ్ ఆధార్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కావచ్చు, వీటన్నింటినీ ఎవరికీ కూడా ఇవ్వద్దు అన్నట్టుగా చెప్పిందనమాట. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్స్ని మిస్యూజ్ చేస్తే వాటిని ఐడెంటిఫై చేసి వాటికి చెక్ పెట్టాలి అన్నట్టుగా బ్యాంక్స్కి కూడా కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, హేమా ప్యానెల్ రిపోర్ట్కి సంబంధించి. సో దీనిని మనం ఇండియన్ సొసైటీలో ఉమెన్ ఇష్యూస్ లేదా ఇష్యూస్ రిలేటెడ్ టు ఉమెన్, జెండర్ ఈక్వాలిటీ వీటికి సంబంధించి చదువుకుంటాం. సో ఏమైంది, హేమా కమిటీ రిపోర్ట్ లేదా హేమా ప్యానెల్ రిపోర్ట్ అన్నటువంటిది మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అనమాట. సో ఈ కమిటీ రిపోర్ట్లో ఏమని చెప్పింది, సెక్షువల్ అబ్యూస్, జెండర్ డిస్క్రిమినేషన్, ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అన్నటువంటిది ఉంది మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కీ ఇష్యూస్ ఏమేమి హైలైట్ చేశారు అన్నటువంటిది చూస్తే, ఒకటి ఫిజికల్ అడ్వాన్సెస్ అన్నటువంటివి అసలు వర్క్ ఇంకా జరగక ముందే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. రేప్ థ్రెట్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. ఉమెన్ని కాంప్రమైజ్ అవ్వాలి అనేసి అడుగుతూ ఉన్నారు. కాస్టింగ్ కౌచ్ అన్నటువంటిది ఉంటుంది. సెక్షువల్ ఫేవర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి జాబ్ ఆపర్చునిటీకి అన్నట్టుగా ఫోర్స్ చేస్తూ ఉన్నారు ఉమెన్కి. దాంతో చాలామంది ఎమోషనల్ ట్రామాకి గురవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ కలిగించాలి అంటే కనుక యాక్టింగ్ రోల్స్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి సో ఆ జాబ్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెక్షువల్ ఫేవర్స్ని ఇవ్వాలి అన్నట్టుగా అడుగుతూ ఉండటం, ఫిల్మ్ సెట్లో సేఫ్టీ అన్నటువంటిది లేకపోవటం, అలాగే క్రిమినల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది చేస్తూ ఉండటం, కొన్ని చోట్ల ఇండస్ట్రీ మెన్తో డామినేట్ అయిపోతూ ఉండటం, లేదా లిక్కర్ డ్రగ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది ఉంటూ ఉండటం, అలాగే ఫిమేల్ ఆర్టిస్ట్కి సంబంధించి ఊరికే హోటల్ డోర్స్ని నాక్ చేస్తూ ఉండటం, ఇబ్బందులు పెట్టడం, సైబర్ ఇష్యూస్ అన్నటువంటివి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా ఇండియన్ పీనల్ కోడ్ కావచ్చు, లేదంటే సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ ప్లేస్ యాక్ట్ 2013లో తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఎవరైనా కూడా ఇలాంటి క్రైమ్స్ని తీసుకురావాలి అన్నా కూడా వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అఫీషియల్ కంప్లైంట్ని లాడ్జ్ చేయాలి అంటే దానివల్ల వాళ్ళ యొక్క స్టిగ్మాలోకి పడిపోయారు. అంటే పబ్లిక్ ఫిగర్స్ మీద సెక్షువల్ హరాస్మెంట్ కేసు పెడితే ఎలా ఉంటుందో ఏంటో అన్నటువంటి ఈ భయంలో ఉన్నారు. ఆన్లైన్ హరాస్మెంట్ అన్నటువంటిది వాళ్ళ పట్ల జరుగుతోంది. సైబర్ బులియింగ్, డిఫమేషన్ అన్నటువంటిది, వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ ఉండవు, టాయిలెట్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు, ఎస్పెషల్లీ అవుట్డోర్ లొకేషన్స్లో అయితే సరిగ్గా డ్రింకింగ్ వాటర్ అన్నటువంటిది అందదు. అలాగే మెన్స్ట్రుయేషన్ సైకిల్లో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ అన్నటువంటిది వర్సన్ అయిపోతుంది. వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ అన్నటువంటివి కూడా ఇన్హ్యూమన్గా ఉన్నాయి. మినిమం రెమ్యూనరేషన్ అన్నటువంటిది కూడా వాళ్ళకి ఉండట్లేదు. అందులోనూ జూనియర్ ఆర్టిస్టులు కొంతమంది అయితే ఇంకా స్లేవ్స్ కన్నా ఇంకా వర్స్ట్గా వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 19 గంటల వరకు కూడా వాళ్ళకి వర్క్ అన్నటువంటిది కంటిన్యూస్గా ఉంటుంది అనేసి ఇలా చాలా ఎక్స్ప్లాయిటేషన్ ఉంది మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నట్టుగా హేమా ప్యానెల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఆ నేపథ్యంలో కేరళ హైకోర్టు ఏమని చెప్పింది, ఎన్ని ఈ ప్యానెల్ రిపోర్ట్ని బేస్ చేసుకుని కేసెస్ అన్నటువంటివి నమోదయ్యాయి అని అడిగితే, ఇదిగో ఇప్పటిదాకా 26 ఎఫ్ఐఆర్స్ అన్నటువంటివి దీనికి సంబంధించి రిజిస్టర్ అయ్యాయి. అందులో ఆ అక్యూజ్డ్కి సంబంధించి నేమ్స్ మెన్షన్ చేసింది మాత్రం కేవలం 8 కేసుల్లోనే అన్నట్టుగా చెప్పడం జరిగింది. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, ఫర్టిలైజర్ ఇంపోర్ట్స్కి సంబంధించి. సో దీనిని మనం ఎకానమీలో చదువుకుంటాము. అయితే ఫర్టిలైజర్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఇండియాకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్స్ అంటే మనకి డిఏపి, డై అమ్మోనియం ఫాస్ఫేట్ కావచ్చు. అలాగే మనకి ఎన్పీకే అంటే ఏంటి, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఇలాంటివన్నీ కూడా మనము ఎక్కువగా అగ్రికల్చర్లో వాడుతూ ఉంటాము, అవునా? మరి అలాంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఏవైతే ఈ ఫర్టిలైజర్స్ని తయారు చేస్తూ ఉండడంలో కావాల్సినటువంటి కాంపోనెంట్స్ ఉంటాయో ఆ కాంపోనెంట్స్ యొక్క ప్రైసెస్ అన్నటువంటివి చాలా పెరిగిపోయాయి. ఇటు ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇటు ఇజ్రాయెల్ గాజా వార్ కావచ్చు, ఈ నేపథ్యంలో అన్నమాట. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తే కెమికల్స్, ఫర్టిలైజర్స్కి సంబంధించి మనకి జిఎస్టీ అన్నటువంటిది, ఇంపోర్ట్ డ్యూటీ అన్నటువంటిది ఇలాంటివి ఉండటం వల్ల, అలాగే మన భారతదేశంలో ఫర్టిలైజర్స్ యొక్క ప్రొడక్షన్ అన్నటువంటిది తక్కువగా ఉంటుంది, కానీ వాటి యొక్క డిమాండ్ అన్నటువంటిది అధికంగా ఉంటుంది. సో సప్లైలో మరియు డిమాండ్లో చాలా గ్యాప్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే మనము ఇంపోర్ట్స్ అన్నటువంటివి చేసుకుంటూ ఉన్నాము. అయితే ఇప్పుడు మనం చూస్తే దాదాపు 20% యూరియా రిక్వైర్మెంట్, అలాగే డిఏపి రిక్వైర్మెంట్లో 50 to 60%, అలాగే ఎంఓపి అంటాం లేదా పొటాష్ అంటాం, పొటాష్కి సంబంధించి 100% మనము ఇంపోర్ట్స్ మీదనే ఆధారపడి ఉన్నాం. మరి అలాంటి నేపథ్యంలో మన భారతదేశంలో ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క కన్సంప్షన్ అన్నటువంటిది చాలా పెరుగుతూ వస్తుంది, కానీ మన దగ్గర ప్రొడక్షన్ అన్నటువంటి తక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ వార్ నేపథ్యంలో ఏమవుతుంది, ఇంపోర్ట్స్ కాస్ట్ అన్నటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంది,
అంటే కొత్త ఇన్వెస్ట్మెంట్ పాలసీని తీసుకొచ్చి మనమే ఫర్టిలైజర్ ప్రొడక్షన్ని పెంచాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో 36 యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నటువంటివి పనిచేస్తూ ఉన్నాయి. అందులో 4 కొత్త యూరియా యూనిట్స్ ఇటు రామగుండంలోను, గోరఖ్పూర్లోను, అలాగే సింద్రి ఫర్టిలైజర్ యూనిట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అక్కడ, అలాగే బరౌమి యూనిట్ అన్నటువంటిది హిందుస్థాన్ ఫర్టిలైజర్ కార్పొరేషన్కి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవి కొత్తగా ఇప్పుడు మళ్ళీ గ్రీన్ఫీల్డ్ యూనిట్స్ని తయారు చేసేలాగా వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వటం, అలానే గవర్నమెంట్ ద్వారా ఫర్టిలైజర్ ఫ్యాక్టరీస్ యొక్క కెపాసిటీస్ని ఎన్ష్యూర్ చేస్తూ ఉండటం, న్యాచురల్ ఫార్మింగ్కి రైతుల్ని షిఫ్ట్ చేస్తూ ఉండటం, నానో యూరియా లాంటివి యూజ్ చేయండి అన్నట్టుగా సజెషన్స్ ఇవ్వటం, ఎగ్జిస్టింగ్ ఫర్టిలైజర్స్ని బెటర్గా యూజ్ చేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువగా మనం ఫర్టిలైజర్స్ని యూజ్ చేయటం వల్ల కూడా భూమికి నష్టమే ఉంటుంది కానీ మనకు లాభం ఉండదు అన్నట్టుగా రైతులకి అవేర్నెస్ అన్నటువంటిది క్రియేట్ చేయటం, అలాగే ఫర్టిలైజర్ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకునేలాగా, ఫార్మింగ్ సిస్టమ్ని షిఫ్ట్ చేసుకునేలాగా, మనం ఇంపోర్టెడ్ ఫర్టిలైజర్స్ మీద డిపెండెన్స్ తగ్గించుకునేలాగా మన భారతదేశం వ్యవహరించాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.